తీసుకునేందుకు కూడా మీకు చూపిస్తాను. రైస్ ఎలాగొచ్చిందో సాక్షి పేపర్ అతను కూడా ఏమని ఇస్తారంటే ఆఖరిలో ఇది రైస్ అండి. ఈ రైస్ ఎలాగుంది మొత్తం టీచర్స్కి అందరికి కంప్లైంట్ చేసాం మేము. సాక్షి పేపర్ అతను వేసాడు, అది కూడా వీడియో ఉంది దీంట్లోని. మొత్తం రాష్ట్రం మొత్తం బాగాలేదంట. మరి రాష్ట్రం మొత్తం బాగా అందరినీ తీసేయాలి కదా, ఒక నుంచి తీసేయాలి. మా ఒక స్కూల్ నుంచి అన్ని స్కూల్ తీసేయాలి కదా. మాకు 8 రూపాయల 40 పైసలు ఇస్తున్నారండి. ఎలిమెంటరీ స్కూల్ వేయించి 5 రూపాయల 25 పైసలు ఇస్తున్నారు వాళ్ళకి. మేము 20 రూపాయలు అడిగామండి. 20 పైసలు కాదు 10 పైసలు కూడా మాకు పెంచట్లేదు. వాడు ఇంకా తగ్గించలేదు కానీ మాకు పెంచేదేం లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అనుకోని తిరుగుతున్న మధ్యలో ఇంత మది పెట్టి స్కూల్కి సామాన్లు గేమాలు తెచ్చుకొని రైస్ వగ్గపోవడం వల్ల ఇప్పుడు నేను వర్క్ ఆఫ్ చేయించారు. గ్యాస్ బండ్లు కూడా దాంట్లో పెట్టుకోండి. గ్యాస్ బండ్ల కలెక్షన్ ఏమీ లేవమ్మా. ఎప్పటికైనా ఏదైనా అవకాశం ఉంటుంది అని చెప్పేసి అదే స్కూల్లో మా పిల్లలకి 3 అమ్మాయిలు పట్టుకొని స్కూల్లోకి వెళ్ళి చదివించుకొని అదే స్కూల్లో చదివించుకొని ఇంతవరకు బిఎస్సీ నర్సింగ్ వరకు చదివించుకుంటున్నాం. అదే స్కూల్లో వాళ్ళు నా పిల్లలకొనే కదండి. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదండి. రజనీదేవి టీచర్ గారు ఉన్నారు. ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి కదా, అక్షయ పాత్రకి ఇస్తున్నారు. మీ మధ్యాహ్న భోజన కార్మికులకేమో మిమ్మల్ని ఏమో తీసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా చేయడం? అది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, మాకు లేదు కదండి. ఇప్పుడు మేము ఎంతమంది మేపాలి, టీచర్స్కి మేపాలండి. వాళ్ళకి ఏమించో వాళ్ళ ఇంట్లో కొడుకు జాబ్ వచ్చింది అనుకోండి, అమ్మ మా పిల్లలకు జాబ్ వచ్చింది, నువ్వే వంట చేసి అందరు పిలిపించి వంట చేయించాలి. ఖర్చు మొత్తం ఏమే పెట్టుకొని మీకు ఇచ్చే 3000 జీతంలో ఒత్తిడండి బాబు. మామూలుగా అనుకుంటున్నారా? వాళ్ళకి వంట చేసి పెట్టాలి, పెసల్స్ వాళ్ళకి ఏమైనా అవసరం అయితే గారెలండి చట్టాలి. అప్పటికప్పుడు పెసలు చెప్తారు. మరి ఏం చేస్తారు? అలాగ అడిగామని ఇప్పుడు నేను ఆఫ్ చేయించారండి. 3000 జీతం టికెట్స్ చూపిస్తాను చూడండి.